రీసెంట్ గా జిఎస్టీ సమ్మిట్ అయితే జరిగింది. దీనికి సంబంధించిన వరకు ఆటోమొబైల్స్ పరంగా చాలా మార్పులు అయితే తగ్గాయి. దీనివల్ల ఆటోమొబైల్స్ రంగంలోని బైక్స్, కార్స్ రేట్స్ అయితే తగ్గుతున్నాయి. ఇప్పుడైతే మనం బైక్స్ లోని ఏ బైక్స్ మీద ఎంతెంత రేట్లు అయితే తగ్గాయో మనం తెలుసుకుందాం. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే విజీ వెబ్స్. ఇప్పుడైతే మనం ఫుల్ గా డిస్కస్ చేయాల్సింది ఏ బైక్స్ మీద ఎంతెంత రేట్ తగ్గుతున్నాయి, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చేద్దాం. ఫస్ట్ గా వచ్చేసరికి హీరోకి సంబంధించిన స్ప్లెండర్ ప్లస్ అయితే 80,000 ఉండేది స్టార్టింగ్ ప్రైస్. ఇప్పుడైతే 72,000 నుండే అరౌండ్ 8,000 అయితే రేట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే. హోండా షైన్ 125cc 85,590 అయితే మనకి ఓల్డ్ ప్రైస్ ఉండేది. కొత్త ప్రైస్ అయితే 77,031 రూపాయలు అయితే ఉంటుంది. 8,600 మనం సేవ్ చేసుకునే వాళ్ళు అవుతాము కొత్తగా వెహికల్స్ తీసుకుంటే. టీవీఎస్ రైడర్ 125cc 87,375 రూపాయలు అయితే ఉండేది. ఇప్పుడు రేటు తగ్గిన ప్రకారం 78,638 రూపాయలు అయితే ఉంటుంది. ఈ వెహికల్ వల్ల మనం సేవ్ చేసుకున్న అమౌంట్ అయితే 8,738 రూపాయలు అయితే అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. బజాజ్ పల్సర్ 125cc వచ్చేసరికి 85,178 రూపాయలు అయితే ఉండేది. ఇప్పుడు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 76,660 రూపాయలు అయితే ఉంటుంది. మనం అరౌండ్ 8,500 అయితే మనం సేవ్ చేసుకునే వాళ్ళు అవుతాము. హీరో హెచ్ఎఫ్ డీలక్స్, హీరోకి సంబంధించిన హెచ్ఎఫ్ డీలక్స్ కూడా ఎక్కువ మంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వెహికల్ కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం వల్ల దీంట్లో కూడా ఎక్కువగానే మనకి రేట్ తగ్గింది. ఇది హెచ్ఎఫ్ డీలక్స్ 60,738 రూపాయలు అయితే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉండేది. ఇప్పుడు అది కాస్త 54,664 రూపాయలు అయితే అయింది. మనం 6,000 వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు జిఎస్టీ తగ్గడం వల్ల. రాయల్ ఎన్ఫీల్డ్ కి సంబంధించిన క్లాసిక్ 350 మీద కూడా మనకి రేట్ అయితే తగ్గింది. 1,93,000 అయితే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉండేది. ఇప్పుడు అది కాస్త 1,73,700 రూపాయలు అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉన్నది. దీనికి సంబంధించిన వరకు మనకి ప్రైస్ అయితే తగ్గింది. 19,300 అయితే ప్రైస్ అయితే డ్రాప్ అయింది. మీరు ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే ఎవరైనా November 22 వరకు వెయిట్ చేయండి. టీవీఎస్ సంబంధించిన రోనిన్ వెహికల్ కూడా ఉన్నది. ఈ వెహికల్ కూడా 1,36,000 ఉండేది. ఇప్పుడైతే అది ప్రైస్ అయితే 1,22,400 రూపాయలు అయితే అయింది. మనం 13,600 అయితే అమౌంట్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా స్కూటర్స్ పరంగా చూసుకుంటే స్కూటీల్లో కూడా చాలా వరకు రేట్లు తగ్గాయి. మనకి ఫస్ట్ గా వచ్చేసరికి హోండా యాక్టివా 6G 81,045 రూపాయలు అయితే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉండేది. అది కాస్త 72,940 రూపాయలు. ఈ అమౌంట్ అయితే తగ్గింది. 8,105 రూపాయలు అయితే అమౌంట్ తగ్గింది. టీవీఎస్ సంబంధించిన జూపిటర్ వెహికల్ కూడా ఎక్కువ మంది బై చేస్తున్నారు. ఈ టీవీఎస్ జూపిటర్ ఎక్కువ మంది తీసుకోవడానికి కారణం కూడా వీటిలో వచ్చే మైలేజ్. దానివల్ల కూడా ఈ వెహికల్ అయితే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసరికి 78,631 రూపాయలు అయితే ఉండేది. అది కాస్త 70,768 రూపాయలు అయితే అయింది. ఇప్పుడు చూస్తే అరౌండ్ మనకి 7,863 రూపాయలు అయితే తగ్గించుకునే వాళ్ళు అవుతాము. టీవీఎస్ సంబంధించిన ఆర్టీఆర్ వెహికల్ కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించింది. ఆర్టీఆర్ 160 వెహికల్ ఇప్పుడైతే ఈ వెహికల్ 1,34,000 అయితే ఉండేది. మనం ఒక 22వ తారీఖు తర్వాత ఇది 1,20,600 రూపాయలు అయితే అవుతుంది. మనం ఓవరాల్ గా చూసుకుంటే దీంట్లోని 13,400 అయితే సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము. ఇవే కాకుండా 350cc దగ్గరలో ఉన్న వెహికల్స్ కోసం కూడా కొన్ని తెలుసుకుందాం. హోండా CB30 హైలెన్స్ 2,11,000 అయితే ఉంది. అది కాస్త 1,89,900 కింద ప్రైస్ అయితే తగ్గింది. ఓవరాల్ గా మనం సేవ్ చేసుకుంది 21,100 రూపాయలు అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. టీవీఎస్ సంబంధించిన స్పోర్ట్ వెహికల్ ఇదైతే 60,881 రూపాయలు ఉండేది. అది కాస్త 54,793 రూపాయలు అయితే అయింది. ఓవరాల్ గా 6,000 అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. యమహా MT-15 యమహా వేరియంట్ లోని మనకి ఎక్కువ మంది కుర్రోళ్ళు అయితే దీనివైపు అయితే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. MT వెహికల్ కూడా ప్రైస్ అయితే తగ్గింది. వేరియంట్ 2.0 మీద 1,70,000 ఉండే వెహికల్ 1,53,000 అయితే మారింది. మనం ఓవరాల్ గా 17,000 అయితే సేవ్ చేసుకున్న వాళ్ళం అయితే అవుతాము 22వ తారీఖు తర్వాత. టీవీఎస్ అపాచీ RTR 310 మోడల్ ఇదైతే 2,40,000 అయితే ఆన్ రోడ్ కాదు, ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉండేది. ఇది కాస్త 2,16,000 అయితే అయింది. 2,16,000కి మనం ఓవరాల్ గా 24,000 అయితే సేవ్ చేసుకునే వాళ్ళు అవుతాము. దీని వల్ల ఎక్కువ మందికి అయితే మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది వెహికల్ ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు వెహికల్స్ మీద.
ఇవన్నీ ఇప్పుడు ప్రైజులు తగ్గడం వల్ల సెప్టెంబర్ 22, 2025 కల్లా ఈ డేట్ తర్వాత మనకి ఈ వెహికల్స్ మీద రేట్స్ అయితే తగ్గుతాయి. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే అప్పటి వరకు వెయిట్ చేసి అప్పుడైతే తీసుకోవడానికి ట్రై చేయండి. బైకుల మీద ఎంతంత ప్రైస్ తగ్గిందో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామని అనుకుంటున్నాం. మనం నెక్స్ట్ వీడియోలోని ఏ బైకుల మీద ఎంతంత ప్రైస్ పెరిగిందో కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.